హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఓనం పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని బస్టాండ్ సమీపంలోని కళాశాల ఆవరణలో జరిగిన వేడుకలకు విద్యార్థులు ప్రత్యేక ఏకరూప దుస్తులతో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు హాజరై ఓనం ఉత్సవాలను ప్రారంభించారు. ఆకర్షణీయమైన కేరళ సాంప్రదాయ దుస్తులతో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు అలరించారు. సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు ఓనం పండుగ చిహ్నమని సాకేత్ రామారావు అన్నారు. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి కులమత భేదం లేకుండా పండుగను జరుపుకుంటారని తెలిపారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచే ఈ పండుగను జరుపుకోవడానికి దేశ విదేశాలలో స్థిరపడిన కేరళ వాసులు కూడా తమ స్వంత రాష్ట్రానికి తిరిగి వచ్చి ఘనంగా పండుగను జరుపుకుంటారని గుర్తు చేశారు. బలిచక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే సందర్భంగా కేరళ వాసులు ఓనం పండుగను జరుపుకుంటారని చెప్పారు. ఓనం పండుగ కేరళలో వ్యవసాయ పండుగ అని కళాశాల ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి, అధ్యాపకులు గౌతమ్, యశ్వంత్, అజయ్, సతీష్, రాము, మోహన్ బాబు, శాలిని, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఓనం సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. బేసికల్గా ఓనంకున్న ప్రత్యేకత ఏంటంటే మన సౌత్ ఇండియాలో కేరళలో ఇది ఘనంగా జరుపుకునే ఫెస్టివల్. ఇది వాళ్ళకి కేరళలో ఈ టైంలో హార్వెస్ట్ రావడం జరుగుతుంది. ఆ హార్వెస్ట్ మనకి ప్లాంట్స్ రావడం జరుగుతుంది. దానిలో అది పురస్కరించుకొని వాళ్ళు 10 days గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మనకి హోటల్ మేనేజ్మెంట్కి, టూరిజంకి సంబంధించి లింక్ ఉండడం జరుగుతుంది. దీనిలో భాగంగా అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని రావడం జరిగింది. వాళ్ళ బాయ్స్ కానీ పట్టుపంచలు అయితేనేమి, గర్ల్స్ కానీ శారీస్లో రావడం జరిగింది. దీనిలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకుంటేనైతే 26 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది మనకు ఓనం ఫెస్టివల్లో. సో ఇది మనకి టూరిజం రంగంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్గా ప్రాముఖ్యం పొందింది. దీన్ని అందరూ బాగా సెలబ్రేట్ చేయడం జరిగింది వాళ్ళ స్టూడెంట్స్ అందరు కలిసి.